ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనకు పిఠాపురం గురూజీ మొత్తం ఈ సన్ టెంపుల్ గురించి మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిఠాపురం గురూజీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పిఠాపురం గురూజీ ఈ గుడి యొక్క విశిష్టతలు చెప్పబోతున్నారు. ఈ దేవాలయాన్ని సూర్య దేవాలయం అంటారు. ఇది కోనార్క ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించినటువంటిది 3 భాగాలుగా చేయడం జరుగుతుంది ఇక్కడ దేవాలయాన్ని. అది కాకుండా సూర్యనారాయణమూర్తి యొక్క భార్య అయినటువంటి ఉషా ఛాయ వీళ్ళిద్దరికీ కూడా సంబంధించినటువంటి దేవాలయాలు కూడా ఇదివరకటి రోజుల్లో మనకు కనిపించేవి. అయితే ఈ దేవాలయానికి ఉండేటటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయానికి విగ్రహం, సూర్య దేవాలయంలో ఉండేటటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది గాల్లో తేలేటటువంటి విధానంలో దీన్ని నిర్మాణం చేయడం అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత. సూర్యనారాయణమూర్తికి నుదుటి మీద విశేషమైనటువంటి వజ్రంతో కూడుకున్నటువంటి మణి ఉండేటటువంటిది. అయితే ఇది ధ్వంసం ఏ విధంగా జరిగింది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ఈ దేవాలయం లోపలికి ప్రారంభమయ్యేటటువంటి సమయంలోనే సింహము, గజము, అదేవిధంగా ఒక మనిషి పడుకున్నటువంటి విధానంలో ఉంటుంది. గజం అనేటటువంటిది ఐశ్వర్యానికి, సింహం అనేటటువంటిది పరాక్రమానికి ప్రతీక. ఈ రెండూ ఉన్నటువంటి మనిషిలో అహంకారం అనేటటువంటిది పెరుగుతుంది. దాన్ని అణిచిపెట్టుకోకపోతే కనుక వాడు అధఃపాతాలకు పోతాడు అనే ఉద్దేశంతో అహాన్ని అణుచుకుని దైవాన్ని తెలుసుకోవడం గురించిన ప్రతీకగా ముందు భాగంలో ఉండేటటువంటి చిత్రాలు మనకి దాంట్లో ఏ విధంగా అయితే చూపిస్తూ ఉంటాయి. అది అయిన తర్వాత ఈ లోపాలకి ప్రవేశించిన తర్వాత ఈ దేవాలయంలో ఉండేటటువంటి ప్రవేశ ద్వారంలోనే 7 గుర్రాలు ఉంటాయి. 4 గుర్రాలు ఒకవైపు, 3 గుర్రాలు ఒకవైపు ఉండేటటువంటి విధానంలో మొత్తం 7 గుర్రాలు, 24 చక్రాలతోటి ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ 24 చక్రాలు కూడా 24 గంటలకు ప్రతీక. 24 గంటలు 7 రోజులుగా 7 గుర్రాలని ప్రతీకగా పెట్టి సూర్యుడి యొక్క దేవాలయం అనేటటువంటిది నిర్మించడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి ప్రధానంగా భూభాగానికి సంబంధించినటువంటి దాంట్లో చిన్నపిల్లలు ఇష్టపడేటటువంటి విధంగా ఏనుగులు ఇత్యాదివి నిర్మించడం అనేటటువంటిది జరిగితే, మధ్య భాగంలో దేవాలయానికి సృష్టి క్రమం అంతా కూడా మధ్య భాగంలోనూ, ఊర్ధ్వ భాగంలో మోక్ష సంబంధమైనటువంటి స్థితిగా, పైన దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలతోటి అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి శిల్ప సౌందర్యం అనేటటువంటిది ఈ ప్రదేశంలో మీరు చూడగలుగుతారు. ఇంకా విశేషమైనటువంటివి ఏంటయ్యా అంటే, ఈ దర్పణాలు, ఐ హీల్స్ వాడడం, ఈ బ్యాగ్ వేసుకునేటటువంటి బ్యాగ్, ఇలాంటివి కూడా అప్పటి రోజుల్లోనే ఉన్నాయి అనేటటువంటి చిత్రాలని మీరు ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ అనేటటువంటి దీంట్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఉదయ సూర్యుడు, మాధ్యాహ్నిక సూర్యుడు, సాయం సూర్యుడు 3 భాగాలుగా ఉంటాయి. అలాగే ప్రధానమైనటువంటి ద్వారంలో ఉండేటటువంటిది ఏంటంటే అంటే గజద్వారము, సింహద్వారము, అలాగే అశ్వద్వారము అనేటటువంటి 3 భాగాలుగా 3 ద్వారాలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి సమయంలో ఈ దేవాలయంలో ఉండేటటువంటి విశిష్టత విగ్రహం గాలిలో తేలుతుందని చెప్పాం. భూభాగంలోనూ అలాగే పై భాగంలో శిఖరం దగ్గర దేవాలయానికి ఉండేటటువంటి శిఖర భాగంలోనూ కూడా అయస్కాంతాన్ని పెట్టడం వలన ఆ అయస్కాంత శక్తి వలన విగ్రహం గాలిలో ఉండేటటువంటిది. వాళ్ళు వచ్చేటటువంటి దారి తెలుసుకోలేనటువంటి ప్రదేశాల్లోనూ, తెలియలేనటువంటి ప్రదేశాల్లోనూ ఉండడం వలన ప్రత్యేకంగా ఆ యొక్క వాళ్ళు చూసుకునేటటువంటి కంపస్ సరైనటువంటి దిశానిర్దేశం చేయటం లేదు. ఆ దిశానిర్దేశాన్ని చేయించడం గురించినటువంటి అభిప్రాయం కొద్దీ ఇక్కడ ఉండేటటువంటి ఈ సూర్య సంబంధమైనటువంటి దేవాలయ శిఖరం పైన పెట్టినటువంటి అయస్కాంతం చూపించేటటువంటి మార్గాన్ని కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. కనుక దీన్ని తీసేద్దామనే అభిప్రాయం కొద్దీ పోర్చుగీస్ వాళ్ళు దీన్ని తీసేయడం జరిగింది. ఆ తీయడంతో ఈ దేవాలయం అంతా కూడా పడిపోయింది. సుమారు 216 అడుగులు పైచిలుకు ఉండేటటువంటి దేవాలయం ఇది. నృత్య మండపం అని, అలాగే మెడిటేషన్కి సంబంధించినటువంటి ప్రార్థనా మండపం అని, అది దాటిన తర్వాత ఈ దేవాలయం ఉండేటటువంటిది. అయితే సూర్యోదయం అయినటువంటి సమయంలో ఎప్పుడైతే సూర్యుడి యొక్క ఉదయం జరుగుతుందో ఆ సమయానికి సూర్యుడి యొక్క నుదుటి మీద ఈ దేవాలయంలోకి ఆ విగ్రహం ఏదైతే ఉందో అక్కడికి ఈ కాంతి పడడం, అది మళ్ళీ రిఫ్లెక్షన్ అంటే మళ్ళీ వెనక్కి రావడం వలన ప్రతిబింబం సూర్యోదయం పడమర వైపు అవుతుందా అనేటటువంటి విధానంలో అంత అద్భుతమైనటువంటి కాంతితో ఉండేది. ప్రస్తుతం అది లండన్ మ్యూజియంలో దీనికి సంబంధించినటువంటి విగ్రహాలని మనం చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి శక్తి అనేటటువంటిది, ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణ కౌశలము అనేటటువంటిది మన భారతీయుల సొత్తు.
మన చరిత్రని, మన ధర్మాన్ని, మన యొక్క విలువల్ని మనకు మనం చెప్పుకుని భావితరాలకు తెలియజేస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మా విశ్వనాథుడు అడగడం వలన ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మన భావితరాలకు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయండి. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రార్థనా మండపం ఏదైతే ఉందో అది మళ్ళీ పునః ఒకసారి తెలుద్దాము అనే అభిప్రాయం కొద్దీ ఒక 3-4 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది అనేటటువంటి శుభవార్తను కూడా చెప్పారు. ఇక్కడ ఉండేటటువంటిది ఇదంతా కూడా శాండిల్ దానికి సంబంధించినటువంటి స్టోన్తో తయారు చేసినట్లయితే ఈ ద్వారాలని, అలాగే ఉదయకాలంలో ఉన్న సూర్యుడిని, మాధ్యాహ్నిక సమయంలో సూర్య విగ్రహాన్ని, సాయంకాల సమయంలో పెట్టినటువంటి సూర్య విగ్రహాన్ని కూడా గ్రీన్ స్టోన్తో అంటే గ్రానైట్తో తయారు చేశారు. అద్భుతమైనటువంటి కళ. ఖచ్చితంగా భారతీయులుగా పుట్టినటువంటి వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటటువంటి తెలుసుకోవడానికి ఒక్కసారైనా సరే జీవితంలో ఈ దేవాలయాన్ని దర్శించుకొని మన యొక్క వైభవం, మన యొక్క ధర్మానికి ఉండేటటువంటి ఔన్నత్యం, మన ధర్మంలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ దేవాలయాన్ని చూడాలి అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. చూశారు కదా మన పిఠాపురం గురూజీ ఈ యొక్క గుడి గురించి ఎంత అద్భుతంగా చెప్పారో. కానీ ఈ గుడి మాత్రం చాలా బాగా కట్టారు. ఇది ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. పిల్లర్స్ వేస్తారు కదా, అవును. పిల్లర్స్ భీములు వేసేటటువంటి విధానంలో దేవాలయాన్ని ఇలాగ ఐరన్ చూడండి, ఐరన్ రాడ్లు ఎంత ఎంత బరువు ఉంటాయో మీరే చెప్పండి. పూర్వం అది బద్దలు కొట్టేసిన నిర్మాణంలోదంట. పూర్వం ఈ గుడి అసలు చాలా అందంగా ఉండేదని అంటున్నారు. నేను మీకోసం ఇంత సమాచారం తెలియజేసినందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ బాయ్.